ఇమాజిన్ చేసుకోండి, ప్రపంచంలో అవినీతి లేదు, అన్యాయం లేదు, యుద్ధాలు లేవు, గొడవల్లేవు. ప్రజలందరూ కలిసిమెలిసి ఆనందంగా ధర్మాన్ని పాటిస్తూ బ్రతుకుతున్నారు. అట్లా ఇమాజిన్ చేసుకుంటేనే ఎంతో బాగుంది కదా. కానీ ఇది జస్ట్ ఒక ఇమాజినేషనే కాదు. ఇది కలియుగం ఎండై కల్కి కొత్త యుగాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రపంచం అట్లనే ఉంటది. ఆ కొత్త యుగమే సత్యయుగం. ఈ ఎపిసోడ్లో మనం కల్కి వర్సెస్ కలి యుద్ధం తర్వాత ప్రపంచం ఎట్లా ఉంటది, సత్యయుగం ఎట్లా ఉంటది అని తెలుసుకుంటాం. దానికంటే ముందు ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కదా. దీని ముందు 3 పార్ట్స్ అయిపోయినాయి. ప్రతి పార్ట్లో కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. మిస్ అయ్యి ఉంటే మిగతావన్నీ చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో పెట్టండి. మనం 3rd ఎపిసోడ్లో కల్కి వర్సెస్ కలి మహాయుద్ధం ఎలా జరిగిందో చూసినాం. ఈ ప్రపంచంలో నుండి అవినీతి, అంధకారం, అధర్మాన్ని కల్కి ఎలా ఒప్పించాడో చూసినాం. కలియుగం ఎండ్ అయింది. కాని కలియుగం తర్వాత ఏం జరుగుతుంది, సత్యయుగం ఎట్లా ఉంటది, కల్కి మనకి ఏం నేర్పిస్తాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సత్యయుగం అంటే ఏంటి? మన హిందూ పురాణాలు లైక్ మహాభారతంలో మెన్షన్ చేసినట్టు టైం అనేది సైకిల్లా తిరుగుతుంది. మనం ప్రెజెంట్ ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలోనే అధర్మం నిండిపోయి ధర్మం అనేది లేకుండా చేస్తుంది. కానీ కలియుగం తర్వాతనే మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ యుగం చాలా ధర్మంగా ఉంటది. సత్యయుగం అంటే నిజానికి మరుపేరు. ఇక్కడ ధర్మాన్ని మించి ఏముండదు. ధర్మం కోసం ప్రాణాలని త్యాగం చేస్తారు ప్రజలు. మళ్ళీ ధర్మం నాగులు కళ్ల మీద నిల్చుంటది. ప్రజలు ఎక్కువ సమయం వరకు బ్రతుకుతారు. రోగాలు, న్యాచురల్ డిజాస్టర్స్ రావు. ప్రజలంతా ధర్మాన్ని పఠిస్తారు. ఈ కొత్త ప్రపంచాన్ని యుద్ధం తర్వాత కల్కియే ప్రారంభిస్తాడు. కలిని ఓడించిన తర్వాత కల్కి ఈ ప్రపంచానికి రాజు. శంబలాని క్యాపిటల్ సిటీగా మార్చి ఈ ప్రపంచంలో ఎలాంటి క్రైమ్స్ లేకుండా న్యాయంగా ప్రపంచం సాగుతది. తర్వాత వచ్చే రాజులు కల్కి అడుగుజాడల్లో నడుస్తూ ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తూ హ్యాపీగా ఉంటారు. కల్కి ఒక యుద్ధం చేసే యోధుడే కాదు, తనకి చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో సత్యయుగంలో ప్రజలు ప్రేమ, ఆప్యాయతలతో ధర్మాన్ని కాపాడుతూ ఎలా బ్రతకాలి అని నేర్పిండు. సత్యయుగంలో ప్రపంచం ఎట్లా కనిపిస్తది? మన పురాణాలలో సత్యయుగాన్ని చాలా అందంగా డిస్క్రైబ్ చేసిండ్లు. ఎటు చూసినా పచ్చదనం, దట్టమైన అడవులు, మంచి మనసు ఉన్న మనుషులు, న్యాయం, ధర్మం, మంచితనం. భూమిపైననే ఒక స్వర్గంలా ఉంటది. ప్రజలు ఆనందంగా నవ్వుతూ తమ లక్ష్యాలని కంప్లీట్ చేస్తూ గొప్ప స్థాయికి వస్తారు. అత్యాశ, దురాశ, చెడు అనేది కంటికి కనిపించదు. ప్రజలు యజ్ఞాలు, పూజలు, హోమాలు, దైవభక్తిలో లీనమై ఉంటారు. ప్రజలందరూ సమానమే. కులాలు, మతాలు అని డిఫరెన్స్ ఉండయి. సత్యయుగం ఒక కొత్త ప్రారంభం. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు టైం అనేది ఒక సైకిల్లా తిరుగుతుంది. అవి 4 యుగాలుగా ఉంటాయి. ఇట్లనే మళ్లీ 1000 సంవత్సరాల తర్వాత సత్యయుగం అయిపోయి త్రేతాయుగం వస్తుంది. దాని తర్వాత మళ్లీ సంవత్సరాల తర్వాత ద్వాపరయుగం, మళ్లీ కలియుగం, ఇలా రిపీట్ అయితూనే ఉంటది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మళ్లీ సత్యయుగం రావడానికి చాలా టైం ఉంది. మనం ఇప్పుడు కలియుగంలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా మనం దైవాన్ని నమ్ముతూ ధర్మ మార్గంలో నడుచుకోవాలి. అధర్మపు పనులు చెయ్యొద్దు. మనం అద్దరం కలిసి ఇప్పుడు కూడా ఈ కలియుగంలో మంచిగా బ్రతకచ్చు. మీకు ఇప్పుడు ఒకవేళ సత్యయుగంలోకి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా, వెళ్ళరా? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అసలు సత్యయుగం మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో, లాస్ట్ వీడియో కల్కి ఆల్రెడీ వచ్చిందా అనేది చెప్తా. అస్సలు మిస్ అవ్వకండి.